increment or decrement operators. ఈ ఆపరేటర్స్ ఏంటివి? ఆపరేటర్స్ లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఏంటివి? యూనరీ ఆపరేటర్స్, సింగిల్ ఆపరెంట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే ఆపరేటర్స్ ఇవి. ఓకేనా? దీస్ ఆర్ యూనరీ ఆపరేటర్స్. Depends on only one operand. యూనరీ ఆపరేటర్స్ ఒక ఆపరెంట్ మీదే కదా డిపెండ్ అయ్యేది, అవునా? నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ సింబల్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈస్ plus. Okay, symbol of decrement operators minus. Okay, plus అంటే ఏంటి? ఫస్ట్ ప్లస్ ఐ అన్నాం అనుకోండి, నేను ఆపరెంట్ ఐ అని తీసుకున్నాను. ఐ అన్నాం అనుకోండి, ఒకటి యాడ్ చేస్తుంది, +1 అనేది యాడ్ చేస్తుంది, ఒక ఆపరెంట్ యాడ్ చేస్తుంది. ఇన్ ప్లస్ సైన్ లో మనకి ఒక ఆపరెంట్ ని విచ్ యాడ్స్ one to the operand. వన్ ని ఆపరెంట్ కి యాడ్ చేస్తుంది. అదే ఇదైతే విచ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది ఆపరెంట్. ఇక్కడ 2 కి ఫ్రమ్ కి డిఫరెన్స్ ఏంటి? తీసేస్తుంది. ఫ్రమ్ దాని నుండి తీసేస్తాము, టు దానికి యాడ్ చేస్తాము అనేది ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదన్నమాట. ఓకేనా? ఆ డిఫరెన్స్ మనకి తెలిస్తేనే అక్కడ అది ఎందుకు రాసాం అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆపరెంట్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఉన్నాయి కదా, వీటిని కొన్ని రాసుకున్నారు. వీటిని కొన్ని ఏంటంటే డివైడ్ చేశారు. మళ్ళీ ఆపరేటరు మీనింగ్ అది ఎక్స్ప్రెషన్ అని రాస్తాము, ఇక్కడ డిస్క్రిప్షన్ అని రాస్తాము. ఇక్కడ చూడండి, ఆపరేటర్స్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ ఏమేంటి? ఇంక్రిమెంట్, మనకి ఇంక్రిమెంట్ కి ప్లస్. ఓకేనా? దీనికి మైనస్. ఓకే, దీనికి ఏం చేస్తుంది? యాడ్స్ 1 to the operand. Subtract
1 from the operand. ఇప్పుడు I equal to 10 తీసుకున్నాను. ఓకేనా? తీసుకున్నాక ప్లస్ ప్లస్ I అన్నాను. 10 ప్లస్ 1 11 ప్రింట్ చేస్తుంది. ఓకేనా? మైనస్ మైనస్ I అన్నాను. 10 మైనస్ 1 అంటే 9 ప్రింట్ చేయాలి కదా. కానీ 9 ప్రింట్ చేయదు, 10 ప్రింట్ చేస్తుంది. ఎందుకు? ఫస్ట్ ఏంటంటే ఇక్కడ I వాల్యూ ఎంత 11 అయింది కదా. 11 అయినప్పుడు 11 మైనస్ 1 కదా తీసుకోవాల్సింది. ఓకే, 10 అవుతుంది. 10 ప్రింట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. మళ్ళీ వీటికి బ్యాచెస్ ఉన్నాయి మళ్ళీ. ఓకేనా? వీటి బ్యాచెస్ ఏంటి? ఒకటి, వీటిని మళ్ళీ 2 టైప్స్ డివైడ్ చేశారు. ఆ 2 టైప్స్ ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ అనగానే ఇప్పుడు ఐకి దీని సింబల్ వచ్చేసి ఐకి ముందు ఉండేది దీని ప్లస్ ప్లస్ ముందు ఉంటుంది. ఓకేనా? పోస్ట్ ఇంక్రిమెంట్ అనగానే ఐ తర్వాత ప్లస్ ప్లస్ ఉంటుంది. ఓకే, ప్రీ డిక్రిమెంట్ అనగానే మైనస్ మైనస్ ఐ, పోస్ట్ అనగానే ఐ మైనస్ మైనస్. ఓకే, ఇప్పుడు ఏం చూస్తుంది దీనికి? ఇది ఫస్ట్ విచ్ యాడ్స్ 1 to the operand. దీనికి ఎప్పుడు చేస్తుందంటే I అని ఉంది కదా, I ప్లస్ ప్లస్ అన్నాం. ఫస్ట్ I వాల్యూ ఎంతో ప్రింట్ చేస్తుంది. I వాల్యూ 10 తీసుకున్నాం, 10 ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే మళ్ళీ ప్రింట్ అడిగితే I ప్లస్ 1 అనేది తీసుకుంటుంది. దీనికి ప్లస్ యాడ్ చేసినాకే I ఈక్వల్ టు 10 ప్లస్ ప్లస్ ఉంది కదా, I ఈక్వల్ టు 11 యాడ్ చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా? దీనికి ఇది ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇది యాడ్ చేస్తుంది. ఓకే, దీనికి కూడా అంతే. ప్రీ డిక్రిమెంట్లో ముందు I వాల్యూ 10 అని ఉంది, 10 ఇచ్చాము. ఇక్కడ I 10 ఇచ్చాం కదా, I మైనస్ మైనస్ అన్నాం కదా, ఏం చేస్తుంది? 10 మైనస్ 1 ముందే తీసేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తుంది? ముందు 10 ఇచ్చి తర్వాత తీసేస్తుంది. ఓకేనా? ఇవి దీని క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి క్లాసిఫికేషన్స్ ఇవే. ఓకే, ఇంక్రిమెంట్, और डिक्रीमेंट. in C. Okay. Include ఇంటిజరే కదా మనం తీసుకున్న I వాల్యూ ఇంట్
I equal to 10. Printf the value of I equal to percentage d I. Okay, ఇక్కడ next printf the pre-increment అవునా ఇంతేనా printf post increment value of I equal to percentage d I plus plus. Printf pre-decrement post decrement. అయిపోయిందా ఇప్పుడు చూడండి I వాల్యూ 10 తీసుకున్నాం కదా ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి ప్లస్ ప్లస్ I అంటే ఒకటి యాడ్ చేసి ప్రింట్ చేస్తాం కదా అంటే 11 ప్రింట్ చేస్తుంది ఫస్ట్ I 10 ప్రింట్ చేస్తుంది తర్వాత 11 ప్రింట్ చేస్తుంది అవునా ప్రీ పోస్ట్ ఇంక్రిమెంట్ అన్నాం కదా అన్నప్పుడు ఇప్పుడు I వాల్యూ ఎంత 11 ప్రింట్ చేస్తుంది తర్వాత 1 యాడ్ చేస్తుంది అప్పుడు 12 అవుతుంది ఓకేనా ఇప్పుడు I వాల్యూ ఎంత 12 అంటే ఫస్ట్ 11 ప్రింట్ చేస్తుంది ఆ తర్వాత 1 యాడ్ చేసుకొని 12 ప్రింట్ చేస్తుంది మనం దాని తర్వాత ప్రింట్ అడగలేదు దాన్ని ఇప్పుడు I వాల్యూ ఎంత 12 అనగానే ఇక్కడ ఏమున్నాము మైనస్ డిక్రిమెంట్ అంటే ఒకటి తీసేసి ఇవ్వమన్నాం అంటే 11 ఉంది ఓకేనా 11 అవగానే ఇక్కడ 11 ప్రింట్ చేస్తాం కదా తర్వాత I వాల్యూ ఎంత ఇప్పుడు 11 ఓకేనా ఇక్కడ ఏంటి ఫస్ట్ I ప్రింట్ చేసి తర్వాత కదా డిక్రిమెంట్ చేసేది అప్పుడు ఇక్కడ డిక్రిమెంట్ చేసేటప్పుడు ఇక్కడ 10 ఇప్పుడు -1 అన్నాం కదా 10 ఇప్పుడు ఎంత
10 వచ్చేసిందా? ఇది ప్రాసెస్.